ఏపీ ఈజ్ రైజింగ్ ఎలా సాధ్యమైంది? చంద్రబాబు సర్కార్ మరో రికార్డు సాధించింది. దేశంలోనే గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్టులో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రాల వృద్ధి రేటు గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తమిళనాడు 9.18% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉంది. ఈ గణాంకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులను సూచిస్తున్నాయి. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సానుకూల ఆశాభావాన్ని కలిగిస్తోంది. కేంద్ర సర్కార్ ఈ వృద్ధి రేటును ఎలా లెక్కించింది? దీనికి కారణాలేమిటి? గత సంవత్సరంతో పోలిస్తే ఎలాంటి మార్పులు జరిగాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటును లెక్కించడానికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డేటాను ప్రాథమిక ఆధారంగా తీసుకుంటుంది. ఈ డేటాను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సేకరిస్తోంది. జిఎస్డిపి అనేది ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల సేవల మొత్తం విలువను సూచిస్తుంది. దీన్ని స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తారు. దీనివల్ల ద్రవ్యోల్బణ ప్రభావం తొలగిపోతుంది. 2024-2025 సంవత్సరానికి సంబంధించి మొదటి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ జనవరి 2025లో విడుదలయ్యాయి. ఈ గణాంకాలు రాష్ట్రాల నుంచి సేకరించిన ఆర్థిక సూచికలు, పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పాదకత, సేవల రంగం వంటి అంశాల ఆధారంగా రూపొందించినవి. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ డేటా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారంతో పాటు కేంద్ర ఆర్థిక సర్వేలను కూడా పరిగణలోనికి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుతో రెండో స్థానంలో నిలవడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. రాష్ట్రంలో విశాఖపట్నం లాంటి ప్రధాన ఓడరేవుల ద్వారా వాణిజ్యం పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు విశాఖపట్నం ఓడరేవు 35.77 మిలియన్ టన్నుల ట్రాఫిక్ను నిర్వహించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను సూచిస్తోంది. అలాగే పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఉదాహరణకు మిట్టల్ సంస్థ గ్రీన్కో గ్రూప్తో కలిసి 975 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు $600 మిలియన్ పెట్టుబడి ప్రకటించింది. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చింది. అంతేకాకుండా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపార సౌలభ్యం మెరుగుపడింది. పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధి, రవాణా సౌకర్యాల విస్తరణ వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా 27,366.38 మెగావాట్లకు చేరుకోవడం ద్వారా రాష్ట్రం విద్యుత్ సరఫరాలో స్వయం సమృద్ధిగా మారింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వృద్ధి రేటు 6.18%గా అంచనా వేశారు. 2024-2025లో ఈ వృద్ధి రేటు 8.21%కి చేరి రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం మారినా ఈ స్థాయిలో వృద్ధి రేటు సాధించడం గొప్ప విషయమే. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు శాతం కొంత పెరగడమే కాకుండా స్థిరమైన ఆర్థిక పురోగతిని కొనసాగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఇందుకు ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కీలకంగా నిలిచాయి. 2024 జూన్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక అభివృద్ధి మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం 15% వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈలు, అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారించారు. విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం, రవాణా సౌకర్యాల విస్తరణ వంటి ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. వృద్ధి రేటులో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానానికి చేరడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధి రేటు సాధించామన్నారు. ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు చంద్రబాబు.